వేసవి రాత్రి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా లైట్ ఆఫ్ అయిపోతుంది. మొత్తం వీధి నిశ్శబ్దంగా మారిపోతుంది. కరెంటు పోయింది అని పిల్లలు ఆనందంగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మ క్యాండిల్స్ వెలిగించి వరండాలో పెడుతుంది. నాన్న కుర్చీ తీసుకుని ఇంటి ముందు కూర్చుంటారు. కొద్దిసేపట్లోనే పక్కింటి వాళ్లంతా బయటికి వచ్చి కలిసి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఎవరో జోక్స్ చెబుతారు, ఇంకొకరు పల్లె రోజుల కథలు చెబుతారు. ఆ నవ్వుల శబ్దం వీధంతా మార్మోగిపోతుంది. పిల్లలు ఐస్ బాయ్, హైడ్ అండ్ సీక్ లాంటి నైట్ గేమ్స్ ఆడటం మొదలుపెడతారు. చల్లటి గాలి మెల్లగా వీస్తూ వేసవిరాత్రి ప్రత్యేకమైన వాసన చుట్టూ వ్యాపిస్తుంది. ఆకాశంలో వేలాది నక్షత్రాలు మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తాయి. అప్పుడే నానమ్మ చంద్రమ్మ కథలు చెప్పడం మొదలుపెడుతుంది. అందరూ మౌనంగా కూర్చుని ఆ కథలు ఆసక్తిగా వింటారు. రోడ్డు పక్కన ఉన్న టీ షాప్ దగ్గర్నుంచి రేడియోలో వస్తున్న పాటలు మెల్లగా వినిపిస్తూ ఆ రాత్రికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. అమ్మ చేతి విసురుతో మెల్లగా గాలి కొడుతూ అందరికీ చల్లదనాన్ని ఇస్తుంది. అంతలో దూరంగా ట్రాన్స్ఫార్మర్ శబ్దం వినిపిస్తుంది. ఒక్కసారిగా లైట్ బ్లింక్ అయి మళ్లీ వెలిగిపోతుంది. కరెంటొచ్చింది అని అందరూ ఆనందంగా చప్పట్లు కొడతారు. కాని కొద్దిసేపటి తర్వాత అందరికీ ఒక విషయం అర్థమవుతుంది. ఆ కరెంటు వెలుగు కంటే ఆ పవర్ కట్లో కలిసి గడిపిన ఆ మధురమైన క్షణాలే ఇంకా ఎక్కువ ప్రకాశంగా మనసులో నిలిచిపోతాయి.